గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులు ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్నప్పటికీ గత ప్రభుత్వం మల్టీపర్పస్ వర్కర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి కార్మికులను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుందని ఏఐటియుసి మరియు ఏఐటియుసి అనుబంధ గ్రామ పంచాయతీ యూనియన్ నాయకులు కడారి రాము, రవీందర్లు ఘాటుగా విమర్శించారు. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాము ఆధ్వర్యంలో వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నెంబర్ 51 ద్వారా గ్రామ పంచాయతీల్లో అన్ని కేటగిరీలు రద్దు చేస్తూ అధికారులు చెప్పే అన్ని పనులు చేయాలనే నియమం దారుణమన్నారు. వేములవాడ శాసనసభ్యులు గౌరవనీయులు ఆది శ్రీనివాస విప్పు గారిని మా రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామ పంచాయతీ కార్మికుల పక్షాన ఈరోజు ఆది శ్రీనివాస్ గారిని కలిసి మాట్లాడడం జరిగింది, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులోపల ఈ 10 సంవత్సరాల లోపల 51 జీవోను రద్దు చేయమని, 60 జీవో ప్రకారం ఇవ్వాలని, చదువుకున్న డిగ్రీ పీజీలు అయినటువంటి కారోబార్ వ్యవస్థను మార్చి జీవో నెంబర్ 60 ప్రకారము వారిని అసిస్టెంట్ కార్యదర్శిగా నియమించాలని, ఎప్పుడు డబ్బులో మురుగులో పనిచేస్తున్నటువంటి కార్మికులకు హెల్త్ కార్డు ఇవ్వమని గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో ధర్నాలు ఎన్నో సమ్మెలు చేసిన ఎటువంటి ఫలితం లేకుంటే లేదు. అందుకని ఈరోజు గౌరవనీయులు ఆది శ్రీనివాసను కలిసి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల మీద మేము 34 రోజులు సమ్మె చేసినప్పుడు మొట్టమొదటిసారిగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ములుగు ఎమ్మెల్యే గౌరవనీయులు సీతక్క గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మా యొక్క న్యాయమైన డిమాండ్లను వారు అసెంబ్లీలో ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అసెంబ్లీ సమావేశంలో మేము 34 రోజులు సమ్మె చేసినప్పుడు వారు మాట్లాడడం జరిగింది. ఇవాళ అటువంటి సమస్యల మీద వారే ఇవాళ గ్రామ పంచాయతీ మంత్రిగా ఉన్నారు. మా యొక్క ఈ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 52,000కు పైచిలుకుగా బడుగు బలహీన వర్గాలే ఈ రాష్ట్రంలో గబ్బును మురుగును సాపు చేసేవాళ్ళు. అందుకని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము 11వ పిఆర్సీ కమిషన్ ప్రకారము మాకు 26,000 రూపాయల వేతనము పర్మనెంట్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే గారు రాష్ట్ర విపి గారికి ఆది శ్రీనన్న గారికి గ్రామ పంచాయతీ కార్మికుల ఒక సమస్యల మీద లెటర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రధానంగా చూస్తే గత ప్రభుత్వంలో దాదాపు 40-45 రోజులు ధర్నా చేసినప్పటికీ ఆ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి స్పందన లేక గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నాలు చేసి రోడ్ల మీద రాష్ట్రోకలు చేసి వాళ్ళ ఒక్క సమస్యలు ఇవని చెప్పినప్పటికీ ఆ ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన ఓలే. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మంకీ పర్పస్ విధానాన్ని రద్దు చేసి వీళ్ళను కాంట్రాక్ట్ బేసిక్ రద్దు చేసి ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సమాన పనికి సమాన వేతనం, గౌరవ వేతనం 26,000 వేతనం ఇవ్వాలని, అదేవిధంగా విధులలో ప్రమాదం జరిగినటువంటి వాళ్ళకు ప్రమాద బీమా సౌకర్యం కానీ, అదేవిధంగా వీళ్ళకు పెన్షన్ సౌకర్యం, అదేవిధంగా హెల్త్ కార్డులు ప్రధానంగా ఇవాళ మురికిలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు డస్ట్కు దానికి దీనికి అనారోగ్యం పాలవుతారు. కాబట్టి హెల్త్ కార్డులు, ప్రమాద బీమా సౌకర్యం, వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం, గౌరవ వేతనం 26,000 వేతనం ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.